హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం వంకాయ మామిడికాయ కూర చేసుకున్నామండి. నెల్లూరు వెజిటేరియన్స్ ఫంక్షన్లో వన్ ఆఫ్ ద మస్ట్ రెసిపీ అండి. ఇది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 1/2 కిలో వంకాయలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నానండి. 100 గ్రామ్స్ మామిడి ముక్కలు తీసుకున్నానండి. ఒక మీడియం సైజు టమాటా, ఉప్పు, కారం, పసుపు, మెంతి పౌడర్, ఆవాల పౌడర్ అండి, ఆవాలు, మెంతులు, ఒక ఆనియన్ని 4 పీసులుగా కట్ చేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి తురుము, బటర్ 1/2 స్పూన్ అండి, 2 స్పూన్ల ఆయిల్ సరిపోతుందండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామండి. స్టవ్ ముట్టించి మట్టి పాత్ర పెడుతున్నానండి. మట్టి పాత్ర పెట్టడం వలన ఆయిల్ అనేది తక్కువ సరిపోతుందండి. మట్టి పాత్రకి ఇందులో పోషకాలన్నీ ఎక్కువసేపు నిలిపే సామర్థ్యం కూడా కలిగి ఉంటుందండి. సో మట్టి పాత్రను వాడుకుందాం. మనం ఈరోజు 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక మెంతులు వేస్తున్నానండి. ఈ మెంతులు దోరగా వేగాలండి, వేగకపోతే చేదు వస్తుందండి. ఆవాలు కూడా చిట్టుపట్టలాడాలండి. ఒక ఉల్లిపాయని, మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. లిటిల్ బిట్ రాక్ సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వలన ఉల్లిపాయలు అనేవి కలర్ తొందరగా మారుతాయండి. హిమాలయ పింక్ సాల్ట్లో 75 మినరల్స్ ఉంటాయండి. సో రోజు ఒక పించా పైన మనం తీసుకోవాల్సి ఉంటుందండి. ఉల్లిపాయలు కలర్ మారాక టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వేస్తున్నానండి. మూత పెట్టి 1 నిమిషం మగ్గనిద్దామండి. ఈ టమాటా ముక్కలు మెత్తగా మగ్గాలండి. టమాటాలు మగ్గినాయండి. కరివేపాకు తీసేస్తున్నాను. వంకాయ ముక్కలు వేస్తున్నానండి. ఇక లేత వంకాయలండి, మా టెర్రస్ గార్డెన్ నుంచి తెచ్చుకున్నాను. లేతగా నవనవలాడుతున్నాయండి. అందుకని ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం కూడా లేదు. వెంటనే మామిడి ముక్కలు కూడా వేసేయచ్చండి. ఒకవేళ ఈ వంకాయల కన్నా కాస్త ముద్ర అంటే ఒక 2 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ఇవి లేదు కాబట్టి 2 ఒకేసారి మగ్గిపోతాయండి. సో నేను ఇప్పుడు మామిడి ముక్కలు కూడా వేసేస్తున్నానండి. మామిడి ముక్కలు వేసి ఆయిల్లో ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలండి. ముక్కలకి ఆయిల్ పడుతుంది. మూత పెట్టేసి మగ్గనిద్దాం. మగ్గినాయండి కొద్దిగా. తర్వాత ఏంటి, ఒక ఉల్లిపాయ 4 ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. సాల్ట్, ఈ సముద్ర ఉప్పులో సాల్ట్ ఎక్కువగా ఉంటుందండి. సో కొంచెం తక్కువ వేసుకోండి, సరిపోకపోతే తర్వాత వేసుకున్నాం. పసుపు, కారం కూడా వేస్తున్నానండి. ఒక పించ్ మస్టర్డ్ సీడ్స్ పౌడర్, ఆవాల పౌడర్ వేస్తున్నానండి.
ఈ కర్రీని ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి, కొద్దిగా వాటర్ కలుపుకుందాం. వాటర్ పోసి మగ్గనిద్దామండి, మూత పెట్టి మగ్గనిద్దాం. ఈ కూర మగ్గే వరకు మనకు 5 minutes టైం పడుతుందండి. మగ్గాక పచ్చి కొబ్బరి తురుము, పూజకి నేను సాటర్డే ఫ్రైడే కొబ్బరికాయలు కొడుతూ ఉన్నానండి. అది తురుము పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈ పచ్చి కొబ్బరి అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉంటాను. కొత్తిమీర, బటర్, అయిపోయిందండి. కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుము కూడా వేస్తున్నానండి. బటర్ ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఇంతేనండి, అయిపోయింది. పచ్చి కొబ్బరి వేస్తున్నానండి. ఈ కర్రీని ఎలా పడితే అలా తినకూడదండి. ఒక వంకాయ ముక్క తీసుకొని మామిడికాయ ముక్కని స్మాష్ చేసుకొని ఈ బూడిద గుమ్మడికాయ వడియాలండి. దీని కాంబినేషన్తో తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. సూపర్ అండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఈ కర్రీని ట్రై చేయండి, ఎలా ఉందో ఒకసారి చెప్పండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. ఓం శాంతి.